అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు గవ్వలు ఇప్పుడు ఎలా వేస్తామో, పురుషులకు ఎట్లా పడతాయో, స్త్రీలకు ఎలా పడతాయో, ఆ గవ్వల మీద మీ జాతకం ఎలా ఉంటుందో, మీ ఒక్కొక్క రాశి మీద 12 రాశుల మీద మీకు ఎలా వస్తుందో ఇప్పుడు చెప్తాము. ఇప్పుడు ఆ వచ్చిన ప్రకారంగా పద్ధతి ప్రకారంగా మీరు పాటించుకుంటే అది మీ భర్తలో ఉండొచ్చు, మీ తోడ పుట్టిన వాళ్ళకు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండొచ్చు. అలా ఒక పద్ధతి పాటించుకొని మీరు ముందుకు చేసుకుంటూ పోతే మీ పనులు శుభలు ఉంటాయి, మీ పనులు కూడా గెలుస్తాయి. మీ నమ్ముకున్న దేవతలకు ఆ ప్రకారంగా పూజ చేసుకుంటే కూడా మీ ఇంట్లో కూడా భాగ్యం జరుగుతుంది. మీరు కోరుకున్న పనులు కూడా శుభాలు జరుగుతాయి. ఆ సమ్మక సారక పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మంచిగా ఉండాలని అమ్మవారి పేరు మీదకి వెళ్ళి ఇప్పుడు 12 రాశుల మీద ఇప్పుడు గవ్వలు చేస్తే మీకు ఎలా వస్తుందో మీ జాతకం చూద్దాం. మేషరాశి మీద ఈ మార్చి నెల ఎలాగుందో మీ జాతకం చూద్దాము. ఆ సమ్మక సారక దీవెన వల్ల మంచిగా రావాలి. మేషరాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా అష్టదరిద్రాలే వెంటాడుతున్నాయి. గవ్వలాట మీద చూస్తే 3 బోర్లనే పడ్డాయి. అంటే ఇది బోర్ల పడడం అష్టదరిద్రం అన్నట్టు. ఇది 3 కూడా సరి సమానంగా ఉన్నాయి. కానీ ఎవరితో బయట వాళ్ళతో పనులు పెట్టుకున్నా, బయట వాళ్ళతో సాహసం చేసుకున్నా కూడా ముందుకు సవ్యంగా రాదు, అనుకున్నట్టుగా ముందుకు జరగదు. కానీ ఎంత వాళ్ళు ఏరే వాళ్ళతో కాకుండా తమ అనుకున్న వాళ్ళతో పని చేసుకుంటూ పోతే వీళ్ళకు అనుకున్న పనిలో కూడా బాగుంటుంది, నమ్ముకున్న పనిలో కూడా బాగుంటుంది, చేసే విధానాల్లో కూడా సకాలంగా ఉంటుంది. స్త్రీల గురించి చూస్తే శని దోషాలు, గురు దోషాలు, రాహు దోషాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది ప్రతి ఒక్కరికి ఉండవు, ఉండే వాళ్ళకే ఉంటాయి, సామాన్యంగా అందరికీ మాత్రం ఉండవు. ఈ మేషరాశి ఉన్న వాళ్ళ స్త్రీల పేరు మీద కూడా చూస్తే సమానంగా ఉన్నది. వాళ్ళకు కూడా అంత తక్కువ రాలేదు, పురుషులకు కూడా తక్కువ రాలేదు. ఇద్దరికి జాతకాలు సరి సమానంగా నడుస్తున్నాయి. దీనివలన వీళ్ళకు కుటుంబాల్లో విషయాల్లో కూడా భర్తల విషయాల్లో కూడా అడ్డింకలు చుక్కులు ఎదురు వస్తూనే ఉంటాయి. ఈ మార్చి నెల ఎట్లా ఉన్నదంటే వీళ్ళకు అంత నష్టం లేదు, లాభం లేదు, సరి సమానంగా నడుస్తూనే ఉంటారు. ముందుకు ఏ పని చేసినా కూడా భాగ్యరేఖలోనే ఉంటారు. కానీ అందరితో కలిసిమెలిసి ఉండాలని ఇలా ఆలోచన ఉంటుంది. కానీ అందరితోనూ దూరం అవుతూనే ఉంటారు. కానీ చివరికి ఇళ్ళకే దగ్గర వస్తారు. ఇల్లు మోసం చేసిన వాళ్ళు కూడా ఇళ్ళ దగ్గరికే వస్తారు. లేదు, అందరికీ ఈ మేషరాశి ఉన్న వాళ్ళకు సరి సమానంగా ఉంది. ఇంకా చదువుకుంటున్న వాళ్ళకు కూడా, కొత్త వ్యాపారం పెట్టుకున్న వాళ్ళకు కూడా ముందుకు ఏ చేసినా కూడా ఈ అమ్మవారి పేరు మీద గవ్వల మీదకి వెళ్ళి ఒక సమానంగా ఉంది కాబట్టి భాగ్యరేఖనే ఉంది. ఇంట్లో పెద్దవాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పెద్దవాళ్ళతో కూడా జాగ్రత్తగా నడుచుకోవాలి.